దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రావ్య. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పొద్దున్నే ఫైట్ అండ్ బుజ్జి ఎంత మంచి కళ ఉన్నాను తెలుసా. కల్కి సినిమా తర్వాత ప్రభాస్ వరుస సినిమాలను లైనప్ చేశారు. సలార్, కల్కి హిట్స్ తర్వాత ప్రభాస్ సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం రాజా సాబ్, సలార్ 2, కల్కి 2, హనురావుపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు త్వరలోనే రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ 2 డిఫరెంట్ షేడ్స్ లో ఉన్న పాత్రలో కనిపిస్తున్నాడని తెలుస్తుంది. స్పిరిట్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటించున్నాడని తెలుస్తుంది. అలాగే హనురావుపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనూ ఓ సినిమా లైనప్ చేశాడు. వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఓకే చేస్తున్నాడని తెలుస్తుంది ప్రభాస్. వీటితో పాటు కల్కి 2, ప్రశాంత్ నీల్ సలార్ 2 లోనూ నటిస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాల షూటింగ్స్ లోనూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ ఇండియాలో టాప్ రెమ్యునరేషన్ అందుకుంటున్న నటుడు. మొన్నటి వరకు రజనీకాంత్, దళపతి విజయ్ దాదాపు 100 కోట్ల వరకు వసూలు చేశారు. ఇప్పుడు ప్రభాస్ ఒక సినిమాకు 150 కోట్లు అందుకుంటున్నాడు. ప్రభాస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ప్రభాస్ కు 200 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు వెనకాడడం లేదు. ప్రభాస్ సినిమా ఎలా ఉన్నా కూడా భారీ ఓపెనింగ్స్ అందుకుంటున్నాయి. అలాగే కలెక్షన్స్ కూడా భారీగానే రాబడుతున్నాయి. దాంతో నిర్మాతలు కూడా ప్రభాస్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బాహుబలి, కల్కి సినిమాలు 1000 కోట్లకు పైగా వసూలు చేసిన విషయం తెలిసిందే. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండే దూత మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.